అది 2019 సంవత్సరం. సరిగ్గా గుర్తు చేసుకోవాలంటే మే లేదా జూన్ నెల అయ్యుంటుంది. బయట ఎండలు మండిపోతున్న రోజులవి. పగలంతా వేడిగా ఉన్నా రాత్రయ్యేసరికి కాస్త చల్లబడేది. ఆ రోజు మా నాన్నగారు ఆఫీస్ పని మీద ఊరికి వెళ్లారు. సాధారణంగా నాన్న లేకపోతే ఇంట్లో ఉన్న మాకు కాస్త భయం ఉంటుంది. కానీ ఆ రోజు అలా అనిపించలేదు. ఇంట్లో నేను, మా అమ్మ, నా 6 ఏళ్ల చిన్న చెల్లి మేమొక్కరమే ఉన్నాము. బయట నెమ్మదిగా చీకటి పడుతుంది. కిటికీలోంచి చూస్తే వీధి లైట్లు ఇప్పుడిప్పుడే వెలుగుతున్నాయి. సమయం దాదాపు 7:30 అయ్యుంటుంది. మా ఇల్లు పాతకాలం పద్ధతిలో కట్టిన ఇల్లు కాదు. అలా అని మరీ కొత్త ఇల్లు కూడా కాదు. కానీ గదుల నిర్మాణం మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిందో మీకు పూర్తిగా అర్థం కావాలంటే ముందు మా ఇంటి వంటగది, హాల్ ఎలా ఉంటాయో మీరు ఒక్కసారి ఉంచుకోవాలి. మా ఇంట్లో ఒకవైపు వంటగది ఉంటే దానికి సరిగ్గా ఎదురుగా అంటే స్ట్రైట్ ఆపోజిట్ గా కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో హాల్ ఉంటుంది. అంటే ఎవరైనా వంటగదిలో నిలబడి బయటికి చూస్తే హాల్ దాటి బాత్రూమ్ వైపు ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యలో అడ్డుగా ఏమీ ఉండదు. ఆ సమయంలో అమ్మ వంటగదిలో రాత్రికి భోజనం సిద్ధం చేస్తోంది. మా అమ్మ ఏదైనా పని చేస్తే దాంట్లో పూర్తిగా దాచి పెడుతుంది. మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది. నేను ఖాళీగా ఉన్న ఇష్టం లేక అమ్మతో కబుర్లు చెప్దామని కిచెన్ లోకి వెళ్ళాను. కిచెన్ ప్లాట్ఫామ్ కి ఆనుకొని చేతులు కట్టుకొని అమ్మ వైపు చూస్తూ ఏవో కబుర్లు చెప్తున్నాను. కాలేజీ విషయాలు, సినిమా విషయాలు ఇలా మాట్లాడుతున్నాను. అమ్మ కూడా వంట చేస్తూనే నా మాటలు వింటూ ఉంది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. టీవీ కూడా ఆన్ చేసి లేదు. కేవలం ఆ మాటలు, గరిట శబ్దం తప్ప వేరే శబ్దమే లేదు. సరిగ్గా అప్పుడే హాల్లో నుంచి అది పరిగెడుతున్నట్లు శబ్దం వినిపించింది. నేను అమ్మ ఇద్దరం ఒక్కసారిగా తల తిప్పి చూసాం. అది నా చిన్న చెల్లి, 6 ఏళ్ల పాప, మా ఇంటి గారాల పట్టి. తనకి ఎంతో ఇష్టమైన పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని ఉంది. తన జడ ఎంతో అందంగా కనిపిస్తుంది. మా వైపు కనీసం చూడకుండా పరిగెట్టుకుంటూ అటు వెళ్ళిపోయింది, ఏదో అర్జెంట్ అన్నట్టుగా. నా చెల్లి పరిగెత్తుకుంటూ ఆ కామన్ బాత్రూమ్ లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన మరుక్షణం గడేలమని తలుపు వేసింది. ఆ శబ్దం ఎంత గట్టిగా వినిపించిందంటే ఇల్లంతా ఒక్కసారిగా ధ్వనించిపోయింది. అమ్మ నవ్వుతూ, దీనికి ఎప్పుడు ఇంతే, ఆటలాడితే అన్ని మర్చిపోతుంది, ఇప్పుడు చూడు ఎంత అర్జెంట్ గా వెళ్ళిందో అంది. నేను కూడా నవ్వి ఊరుకున్నాను. చిన్నపిల్ల కదా, బాత్రూమ్ అర్జెంట్ అయి ఉంటుందిలే అని మేమిద్దరం పట్టించుకోలేదు. మళ్ళీ నేను మా అమ్మకు కబుర్లు చెప్తూ ఉన్నాను. దాదాపు 10 నిమిషాలు గడిచిపోయాయి. మా మాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఏదో తెలియని చిన్న అసౌకర్యం నాలో మొదలైంది. సాధారణంగా చెల్లి బాత్రూమ్ లోకి వెళ్తే 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. లేదంటే లోపల నుంచి ఏదో ఒక పాట పాడుతూనే ఉంటుంది, లేదా నీళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది. కాముగా మాత్రం ఉండదు, శబ్దం చేస్తూనే ఉంటుంది. కానీ అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్, మొత్తం నిశ్శబ్దం. 15 నిమిషాలు దాటిపోయింది. అమ్మ కూడా అప్పుడప్పుడు బాత్రూమ్ వైపు చూడడం నేను గమనించాను. అమ్మ కూర దింపేసింది. నా వైపు చూసి, ఏరా చెల్లి వెళ్ళి ఎంతసేపు అయింది అని అడిగింది. నేను గోడకు ఉన్న గడియారం వైపు చూసి, దాదాపు 25 నిమిషాలు అవుతుందమ్మా అని చెప్పాను. ఆ మాట వినగానే అమ్మ మొహంలో ఇందాక ఉన్న నవ్వు లేదు, మాయమైపోయింది. అమ్మకి కంగారు మొదలైంది. అంతసేపు లోపల ఏం చేస్తుంది? నీళ్ళలో ఆడుకుంటూ ఉండిపోయిందా, లేక లోపల కాలుదరి కింద పడిపోయిందా అనే సందేహాలు మొదలయ్యాయి. రే నాన్న, ఒకసారి వెళ్ళి చూడు అని అమ్మ చెప్పింది. సరే అమ్మ అని చెప్పి కిచెన్ నుంచి బయటకు వచ్చి ఆ బాత్రూమ్ వైపు నడిచాను. హాల్ దాడుతుంటే ఎందుకో తెలియదు కానీ నా గుండె వేగం కొంచెం పెరిగింది. మామూలు విషయమే కదా, ఎందుకు కంగారు పడుతున్నాను అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అలా నెమ్మదిగా బాత్రూమ్ డోర్ వద్దకు వెళ్ళాను. లోపల నుంచి చిన్న శబ్దం కూడా రావడం లేదు. కనీసం నీళ్లు పడుతున్న శబ్దం కూడా లేదు. చెల్లి అని పిలిచాను, సమాధానం లేదు. ఏయ్, లోపల ఏం చేస్తున్నావే, అమ్మ పిలుస్తుందరా అని మళ్ళీ పిలిచాను. అప్పటికి నిశ్శబ్దమే. నాకు అనుమానం పెరిగింది. ఒకవేళ లోపల శ్రోతపై పడిపోయిందేమో అని భయమేసింది. ఈ ఆలస్యం చేయకూడదని తలుపు నా పట్టుకుని తిప్పాను. తలుపు గడియ పెట్టలేదు, సులభంగానే తెరుచుకుంది. తలుపు నెమ్మదిగా తెరిచాను. లోపల దృశ్యాన్ని చూడగానే నా గుండె ఆగిపోయింది. నా రక్తం గడ్డగట్టుకుపోయింది. ఎందుకంటే లోపల ఎవరూ లేరు. బాత్రూమ్ అంతా ఖాళీగా ఉంది. కనీసం లైట్ కూడా వేసలేదు. అంతా గాఢంధకారం. కిటికీలోంచి వస్తున్న వీధి లైట్ల వెలుతురులో టైల్స్ మెరుస్తున్నాయి. అంతే తప్ప మనిషి చాడ లేనేలేదు. నేల పొడిగా ఉంది. బకెట్ల నీళ్లు అలాగే ఉన్నాయి. అంటే 25 నిమిషాల క్రితం మా కళ్ళ ముందు వెళ్ళిన నా చెల్లి లోపల ఆవిరైపోయిందా, మాయమైపోయిందా? అసలు ఇది ఎలా సాధ్యం? నా గొంతు తడారిపోయింది. కాళ్ళు వణకడం మొదలయ్యాయి. నేను చూస్తున్న నిజమా లేకపోతే భ్రమణ అని లైట్ ఆన్ చేశాను. లైట్ వెలిగింది. లోపల ఎవ్వరూ లేరు. మొత్తం ఖాళీ. ఆ బాత్రూమ్ చిన్నదే, దాక్కోడానికి కూడా స్థలం లేదు. అందులో ఎవ్వరూ లేరు. తలుపు వేసేసి పరుగుని కిచెన్ వైపు వెళ్ళాను. నా ముఖం పాల్పడడం చూసి అమ్మ కంగారు పడింది. ఏమైందిరా, చెల్లి ఏది అని అడిగింది. అమ్మా, లోపల ఎవరూ లేరమ్మా అని వణుకుతూ చెప్పాను. అమ్మ నమ్మలేదు. కోపంగా, ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చి పట్టిందా? మన కళ్ళ ముందు కదా లోపలికి వెళ్ళింది, ఆ శబ్దం కూడా విన్నాం కదా అంది. నిజమమ్మా, లోపల చెల్లి లేదు, నువ్వు వెళ్ళి చూడు, లైట్ కూడా వేసలేదు అన్నాను. పరుగున వెళ్ళి బాత్రూమ్ లో చూసింది. మొత్తం ఖాళీ. అది చూసి మా అమ్మ బీసుకుపోయింది. ఆ క్షణం మా ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దం, ఆ భయం మాటల్లో చెప్పలేనిది. మన కళ్ళను మనం నమ్మలేని పరిస్థితి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడే అర్థమైంది. అమ్మ వెంటనే తేరుకొని, అలా ఎలా కుదురుతుంది, ఒకవేళ మనకు తెలియకుండా వెనక్కి వచ్చేసిందేమో, వెళ్ళి తన గదిలో చూడు అని చెప్పింది. నిజానికి బాత్రూమ్ నుంచి బయటికి వస్తే తప్పకుండా మాకు కనిపించాలి.
కానీ ఏదో ఆశ. నేను వణుకుతూనే చెల్లి గదిలోకి వెళ్ళాను. నా చెల్లి గది తలుపు సగం తెరిచే ఉంది. నెమ్మదిగా లోపలికి తొంగి చూశాను. అక్కడ మంచం మీద దుప్పటి కప్పుకున్న చెల్లి హాయిగా నిద్రపోతూ ఉంది. నా కాళ్ళ కింద ఉన్న మొత్తం ప్రపంచం స్తంభించిపోయింది. నా మెదడు ముద్దు పారిపోయింది. ఇది ఎలా సాధ్యం? 25 నిమిషాల క్రితం మా కళ్ళ ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మరి అది ఎవరు? నేను పరుగుని వెళ్లి మా అమ్మని పిలిచాను. మా అమ్మ వచ్చి నా చెల్లిని చూసింది. మా అమ్మ నోట కూడా మాట రాలేదు. అలాగే నిలబడిపోయింది. మరి మన కళ్ళ ముందే ఆ బాత్రూంలోకి వెళ్ళింది ఎవరు? అంత గట్టిగా తలుపు వేసింది ఎవరు అని మా అమ్మ అడిగింది. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది దుఃఖం కాదు, భయం. నేను నెమ్మదిగా చెల్లెలు లేపాను. పాప నిద్ర మత్తులో కళ్ళు నులుపుకుంటూ లేచింది. ఏమైందమ్మా అని అడిగింది. అమ్మ తన భయాన్ని దాచుకుంటూ చాలా మామూలుగా అడిగింది. ఏం లేదులే, నువ్వు ఇందాక లేచావా, ఆ కామన్ బాత్రూంలోకి వెళ్ళావా అని అడిగింది. ఆ మాట వినగానే మా వైపు అమాయకంగా చూసింది. లేదమ్మా, నేను వెళ్ళలేదు, నేను పడుకునే ఉన్నాను అని చెప్పింది. అయినా నా గదిలో బాత్రూమ్ ఉంది కదా, అక్కడికి ఎందుకు వెళ్తాను అని చెప్పింది. ఆ మాట వినగానే మా ఒళ్ళు జలధరించింది. చెల్లి చెప్పింది నిజమే, తన గదిలో బాత్రూమ్ ఉంది. అలాంటప్పుడు బయటికి ఎందుకు వస్తుంది? రాత్రిపూట మా చెల్లి బయట ఉన్న బాత్రూంకి అస్సలు వెళ్ళదు. మరి ఇందాక మా కళ్ళ ఎదురుగానే పింక్ ఫ్రాక్ వేసుకొని జడ వేసుకొని అచ్చం నా చెల్లిలా కనిపించిన ఆకారం ఎవరు? అది నా చెల్లి కాకపోతే మరెవరు? ఈ ప్రశ్న మా ఇద్దరిని తొలిచేసింది. మా కళ్ళతో మేము చూసాం నా చెల్లి ఆ బాత్రూంకి వెళ్ళడం, కానీ అది నా చెల్లి కాదు. ఈ సమయంలో నాన్న లేకపోవడం ఆ భయాన్ని మరింత పెంచింది. భయంతో ముగ్గురం ఒక రూమ్ లో పడుకున్నాం. తలుపులు కిటికీలన్నీ గట్టిగా మూసేశాం. అయినా సరే మా ఇద్దరికి నిద్ర రావడం లేదు. రాత్రి సుమారు 2 గంటలైంది. వీధి కుక్కలు ఏడుస్తున్నట్టు అరుస్తున్నాయి. ఆ భయంకరమైన సమయంలో హాల్ నుంచి ఒక శబ్దం వినిపించింది. తలుపుని ఎవరో తెరుస్తున్న శబ్దం అది. అది ఆ బాత్రూం తలుపు శబ్దమే, నాకు గుర్తుంది. నేను అమ్మ ఇద్దరం ఏనుకునే ఉన్నాం. ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకున్నాం. మా ఇద్దరి మధ్యలో చెల్లి పడుకుని ఉంది. ఆ శబ్దం మా గుండెల్లో రైలు పరిగెట్టేలా చేస్తుంది. బాత్రూం తలుపుని మేము సాయంత్రం వేయలేదు, అలాగే వదిలేసాం. గాలి కొట్టుకుంటుందా లేకపోతే ఇంకేమైనా అక్కడ ఉందా? హఠాత్తుగా ఆ శబ్దం ఆగిపోయింది. మొత్తం సైలెన్స్. కానీ ఒక్కసారిగా అడుగుల శబ్దం రావడం మొదలైంది. అవి పెద్దవాళ్ళ అడుగులు కాదు, చిన్నపిల్లల అడుగులు. ఆ నిశ్శబ్దంలో ఆ అడుగుల శబ్దం భయంకరంగా వినిపిస్తుంది. ఆ శబ్దం మా గది వద్దకు వచ్చి ఆగిపోయింది. ఆ క్షణం నాకు అనిపించిన భయాన్ని నేను మాటలో చెప్పలేను. తలుపు అవతల ఎవరున్నారు? నా చెల్లి నా పక్కనే ఉంది. మరి అక్కడ ఉన్నది ఎవరు? ఆ తలుపు దగ్గర ఎవరు నిలబడి మా వైపు చూస్తున్నట్టు మాకు అనిపించింది. కాసేపటి వరకు నిశ్శబ్దంగా ఉంది. అయితే మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. ఈసారి దూరంగా వెళ్తున్నట్టు వినిపించింది. అప్పటి వరకు మమ్మల్ని చూసి ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా మా అమ్మకు నాకు నిద్ర పట్టలేదు. భయంతో ఉక్కిరి బిక్కిరయ్యాం. అలా ఉదయం అయిపోయింది. ఉదయం చూస్తే ఆ కామన్ బాత్రూం తలుపు గడియ పెట్టి ఉంది. కానీ ఆ రూమ్ కి మేము గడియ పెట్టలేదు. కానీ అది వేసింది ఎవరు? ఆ రోజు నాన్న వచ్చిన తర్వాత ఆయనకి విషయం చెప్పాం. ఆయన పెద్దగా నమ్మలేదు. కానీ మా భయాన్ని చూసి ఆయన ఆ ఇంటికి పూజ చేయించాడు. కానీ ఆ సంఘటన తర్వాత ఆ ఇంట్లో ఉండాలంటేనే మాకు భయం వేసింది. కొన్ని నెలల తర్వాత మేము ఇల్లు కలిసి చేసి వెళ్ళిపోయాం. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ రోజు నా కళ్ళతో చూసింది ఏంటి? ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇది ఒక రియల్ హర్రర్ స్టోరీ. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా లేని స్టోరీస్ ని మీ వద్దకు తీసుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.